హల్లెలూయా, హల్లెలూయా. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తివంతుడైన దేవాది దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మందిరమునికి చేరినటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు నామం అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉంటున్నానండి. ఇంతవరకు ప్రభు నడిపిస్తూ ఆయన సన్నిధి ఇక్కడ ఉండడం, ఆయన మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మనం సిద్ధంగా ఉండాలి. మీరే కాదు, నేను కూడా అంతేనండి. ఇక్కడ ఏదో బోధించడం, ఏదో ప్రత్యేకమైన ఏం కాదు. వీళ్ళు బోధకుడు అని చెప్పేసి ఏదో చెప్పేస్తున్నాడు కదా అని చెప్పేసి నేను ప్రత్యేకమైన కాదు. మీలాంటి వాళ్ళు నేను కూడా ఆయన మాట్లాడుతూ ఉంటే నాకు కూడా పడుతూ ఉంటుంది రౌండ్ లోన. కాబట్టి ఆయన మాటను మనము శ్రద్ధగా ఆలకిద్దాం. మరి ఇంతవరకు దైవ సేవకులు సమర్పణలు కొన్ని ప్రత్యేకమైన మాటలు వినిపించారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొద్ది సమయం పరిశుద్ధాత్మ ప్రభు వారు ఎంతవరకు నడిపిస్తారో అంతవరకు నేను చెప్తాను. పరిశుద్ధాత్మ ప్రభు యొక్క కనెక్షన్ లేకపోతే కట్ అయిపోతే నేను కట్ అయిపోతాను. ఆయన అంతవరకు నడిపిస్తే అంతవరకే. దయచేసి నేనేమి గాబరపడవలసిన పని ఏమి లేదు, తొందరపడవలసిన పని ఏమి లేదు. ఏమండి, ఒక గంట ఉందామండి వాక్యం, ఒక గంట ఉందామా? లేకపోతే ఇప్పుడే మనకి కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయా? పరిశుద్ధాత్మ ప్రభు వారు ఎంతవరకు అయితే మాట్లాడుతారో అంతవరకే నేను మాట్లాడదలసి ఉన్నాను. ఆయన అందిస్తూ ఉంటే రాసుకున్న మాటలు రాసుకుంటూ ఉంటాను. ఒక్కొక్కసారి ఇక్కడ రాసుకున్నా కానీ అవి రావు. ఒక్కొక్కసారి పరిశుద్ధాత్మ ప్రభు ఇంకొక యాంగిల్లో ప్రభు మాట్లాడుతూ ఉంటే, అందిస్తూ ఉంటే మరి బోధించడం వెళ్ళిపోవడం జరిగిపోతూ ఉంటుంది. కాబట్టి నేను వచ్చినప్పుడు నేను ఇక్కడ ఎప్పుడైతే పిలిపి దగ్గరికి వస్తానో, ఎప్పుడు వచ్చినా సరే నేను ఆయనకి సరెండర్ అయిపోతాను. నా యొక్క ప్రతి అవయవము పై నుండి కింద వరకు కూడా ఆయనకి సరెండర్ చేసేసుకుంటాను. ఆయనకి ఎప్పుడైతే సరెండర్ చేసుకున్నానో ఆయన ఆధీనంలో వెళ్ళిపోయినప్పుడు ఆయన నడిపించాలి. అందుకని నా దృష్టి అంతా కూడా ఆయన మీద ఉంటుంది. మనుషుల మీద కానీ ఎవరి మీద నా దృష్టి పెట్టకపోవడాను వీళ్ళగా. మరి ప్రభు తన కృప అది మరి అందరికీ అలా ఉంటుందో లేదో నాకైతే తెలియదు. కానీ నేను ఆయనకు అప్పగించేటప్పటికి ఆయన నన్ను కట్టేస్తారండి. కట్టేయడం అంటే నాకు అనిపిస్తూ ఉంటుంది. నేను గొప్పగా చెప్పుకోవడం, పైనుండి కింద వరకు నాకు కరెంట్ షాక్ కొడుతున్నట్టుగా ఉంటుంది. కరెంట్ షాక్ ఎట్లాగైతే ఒకసారి జమ్మని కొట్టదో అట్లాగా నాకు పైనుండి కింద వరకు జమ్మని లాగుతూ ఉంటుంది. పిల్లరా ఒక్కొక్కసారి తట్టుకోలేని పరిస్థితి కూడా ఉంటుంది. శరీర బలహీనత కూడా వచ్చేస్తూ ఉంటుంది. కానీ అయినప్పటికీ ప్రభు నిలబెట్టినప్పుడు ఆ ప్రభు మాటలు చెప్పాలి. ఆ చెప్పడానికి ఆయన శక్తినిచ్చి ఆయన బోధిస్తూ ఉంటారు. దయచేసి గమనించండి. నేనేదో గొప్పవాళ్ళు కాదు అని మరి ఒకసారి మీకు తెలియజేస్తూ వచ్చినాను. దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్ళిపోదాం. ఇందాక 107వ దావీదు కీర్తన దైవ సేవకుడు మాస్టర్ గారు 28వ వచనం నుండి 43వ వచనం వరకు చదివించారు. కానీ ఆయన అంటే నేను 1 నుండి 43 వచనాలు చదవాలనంటే కొంచెం కష్టం. అందులో కొన్ని మాటలు మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. పరిశుద్ధాత్మ ప్రభువారు ఇచ్చిన ఆ మాటలను ఒకసారి చూపించాలని ఆశపడుతూ ఉంటున్నాను. 107వ దావీదు కీర్తన
107వ దావీదు కీర్తన మొదటి వచనం ఒక్కసారి చదువుకుందాము. నేను చదువుతూ ఉంటున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిత్యముండును. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, మీ స్తోత్రాలు. ఈ మధ్య అన్నకాల సమయంలో ప్రభువా మీరు మాట్లాడితే మేము మీ మందిరంలోనికి వచ్చి ఉన్నాము. మా ప్రభువా మీ స్వరము బలమైనది నాయనా. మీ స్వరము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని తృప్తిపరిచి ప్రభువా నాయన మీలో మేము ఎదుగుటకు నాయన మీ సహాయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా చెప్తారా? ఇంకా ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ కీర్తన 107వ దావీదు కీర్తనలో 43 వచనాలు ఉన్నాయి. ఈ 43 వచనాల్లో ఒకే ఒక వచనము ఒక 4-5 సార్లు కనబడుతుంది. ఒకే ఒక వచనము 4-5 సార్లు లిఖించబడి ఉన్నది. ఆ మాట ఏమిటో నేను ఒకసారి ఎందుకు ఆ మాట రాయించారు అన్నది దేవాది దేవుడు మనతో మాట్లాడమై ఉంటున్నాడు. 8వ వచనం చూడండి. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. తర్వాత 15వ వచనం. తర్వాత 21వ వచనం. వారి 31వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. 43వ వచనం. బుద్ధిమంతుడైన వాడు ఈ విషయములను ఆలోచించును. యెహోవా కృపాతిశయములను జనులు తలపోయుదురు గాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఒకే మాట, ఒకే వచనం. ఏమండి, ఎన్నిసార్లు రాయబడి ఉన్నది? ఎన్నిసార్లు రాయబడి ఉంది? 5వసారి జనులు తలపోయుదురు గాక అంటే స్మరించుకుందురు గాక. ఇక్కడ ఆ మాట చెప్పే ముందు ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటున్న ఇశ్రాయేలు ప్రజలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకుంటున్న ఇశ్రాయేలు ప్రజలు ఆయన స్తుతిస్తూ ఎందుకు ఆయనను స్తుతించారు. మధ్య మధ్యలో కొన్ని వచనాలు ఉన్నాయి. ఆ వచనాల్లో మనం చూస్తున్నప్పుడు అలా ఎందుకు స్తుతించారు, ఎందుకు ఆయన కృపని జ్ఞాపకం చేసుకున్నారు, అసలు ఆయన కృప ఏం చేస్తుంది ఒకసారి మనం ఆలోచన చేస్తే వారు ఎందుకు ఆయన కృపను ఆయన ఆశ్చర్యకార్యాన్ని జ్ఞాపకం చేసుకున్నారని అంటే అందులో 4వ వచనంలో చూడండి. 4వ వచనంలో వారు అరణ్యమందరి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి, నివాసపురం ఏది వారికి దొరకకపోయెను, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. ఎందుకు ఆయన కృపని జ్ఞాపకం చేసుకుంటున్నారు, ఆయన చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అని అంటే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల గురించి రాస్తూ వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. ఎడారి త్రోవ, అరణ్యం. ఇంతకుముందు చాలాసార్లు అరణ్యం గురించి, అడవి గురించి చాలాసార్లు పరిశుద్ధాత్మ ప్రభు మనతో మాట్లాడారు. ఏమని? ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వెళుతూ ఉంటున్నారు, ఎడారి త్రోవలో వెళుతూ ఉంటున్నారు. వాళ్ళు వెళుతూ ఉంటే ఒక రాజబడి ఉంటుంది. ఏమని ఉంటుందంటే వారికి నివాసపురం ఏమీ లేదు, వాళ్ళకి నివాసపురం లేదు. ఏమంటే వాళ్ళందరూ కూడా ఎక్కడ మేఘం ఆగిపోతే అక్కడ గుడారం వేసుకుని ఉండిపోయేవారు అంతే. ఎక్కడికి వెళ్ళాలి? నివాసపురం అంటే ఎక్కడికి వెళ్ళాలి?
కానాను, పాలు తేనెలు ప్రవహించే దేశమైన కానానుకు చేరుకోవాలి. ఆ కానాను అది నివాసపురం. అది ఆ నివాసపురంలోనికి వెళ్ళే ముందు వీళ్ళు ఎక్కడ నడుస్తున్నారంటే అరణ్యంలో నడుస్తున్నారు, ఎడారిలో నడుస్తున్నారు. ఏమని? అరణ్యంలో నడుస్తున్నప్పుడు, ఎడారిలో నడుస్తున్నప్పుడు బాగానే ఉంటారా? అడవిలో నడుస్తున్నప్పుడు బాగానే ఉంటారా? ఎలా ఉంటుంది? ఏ విధముగా ఉంటుంది? ఒకసారి ఆలోచించేయండి. ఎలా ఉంటుంది? అరణ్యమును నడిస్తే ఎలా ఉంటుంది అని? వేడి. ఇంకా అరణ్యంలో ఏముంటాయి చెప్పండి కదా ఇంతకు ముందు. మృగాలు ఉంటాయి. మృగాలంటే మనకి సంతోషమా? మృగాలంటే ఆనందమా? ఏం కలుగుతుంది? భయం కలుగుతుంది. ఎడారిలో భయం ఉన్నది. ఈ లోకంలో మనం కూడా భయం వెంటాడుతూనే ఉంటూ ఉంటుంది. అనేక సార్లు అనేక రకాలుగా చదువులో భయం, పరీక్షలు వస్తే భయం, పరీక్షలు రాయాలంటే భయం, చదవాలంటే భయం. ఏమని? భయము. ఈ అరణ్యంలో భయం మనం వెంటాడుతూ ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో వారందరూ కూడా నివాసపురం ఏది లేకుండా తిరిగాడుతూ ఉంటున్నారు. అరణ్యంలో వారు వెళుతూ ఉంటున్నారు. వాళ్ళు వెళుతూ ఉన్నప్పుడు వారు చేసిన పని ఒకటి ఉంది. అక్కడ ఏం చేశారో తెలుసండి? ఏం చేశారు చూడండి, అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. వారి కష్టకాలం అందు యెహోవాకు మొర్రపెట్టిరి. చదవండి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? ఒక ఎడారి త్రోవలో భయము కలిగి మనం వెళుతూ ఉంటే, అమ్మో ఏం జరిగిపోతుందో, ఏమైపోతుందో అనే ఆలోచనలతోటి మనం భయములు పట్టుకుని వెళుతూ ఉంటే, దేవాది దేవుడికి ఆ వెళుతున్నది అంతా కూడా మొదలుపెట్టేది. నాకు ఈ భయం కలుగుతుంది, నాకు ఇదిగో శోధన, లేకపోతే ఇదిగో ఈ బాధ, ఇదిగో ఈ విధముగా ఉందయ్యా, ఇదిగో నాకు నా హృదయంలో వేదన ఉందయ్యా, లేకపోతే భయం ఉందయ్యా, ఇదిగో ఈ భయాన్ని పెట్టుకున్నాను అయ్యా. వారి ఆపత్కాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టింది. దేవుడికి మొరపెట్టారు. మనం ఏం చేస్తాం? ఏమండి? ఇద్దరు గుడ్డోళ్ళు ఉన్నారట. ఇద్దరు గుడ్డోళ్ళును ప్రయాణం చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. ఏమండి? త్రోవలో గొయ్యలు గోతులు ఉన్నాయి, రాళ్ళు రప్పలు ఉన్నాయి. ఓ గుడ్డోడు అంటున్నాడు, రే జగత్కరా అన్నాడండి. ఈడికే కనపడదు, ఈడి జాగ్రత్త చెప్తున్నాడు చూడండి, ఈడికే కనపడదు. ఇంకో గుడ్డోడు చెప్తున్నాడు, రే నా బాగా తెలిసిన ఎక్కడ వంటలు ఉంటాయో, ఎక్కడ ఏముంటాయో నాకు బాగా తెలిసిన ఇంకొక గుడ్డోడు అంటున్నాడండి. వీళ్ళిద్దరు ఎక్కడ పడతారు? వెళ్ళి ఎక్కడ పడతారండి ఇద్దరు? వెళ్ళి ఏమండి మాట్లాడాలి, నాతో పాటు మీరు మాట్లాడాలి. ఎక్కడ పడతారు? మీరు అనుకుంటున్నాడు నాకు అన్నీ తెలుసు అంటున్నాడు. ఎక్కడ వస్తుంది తెలిసా? గుయ్యలు తెలీదు ప్రియులారా. అయితే ఆ గుయ్య ఎక్కడ ఉన్నదో తెలియజేసేవాడు మనతో ఉంటే ఆ గుయ్య క్లియర్గా కనపడుతుంది. ఆ గుయ్యని తప్పించే మార్గమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మార్గం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ గుయ్యల నుండి విడిపించగలిగిన మార్గం యేసు ప్రభు మార్గం. యేసు విడిపిస్తాడండి. ఎప్పుడు తెలుసా? అయ్యా ఇదిగో నాకు ఈ భయం ఉంది, ఈ భయము నీ దగ్గర ఇట్టేస్తున్నాను అని అంటాడు కదా. ఆయన ఏమంటాడు? భయపడుకుని ఎన్నిసార్లు ఉన్నది? 366 రోజులు, 365 రోజులు, సంవత్సరం సరిపడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం అక్కడే ఉంటుంది. 24 వెళ్ళిపోయింది, 25 వచ్చేసింది. అప్పుడే 2 నెలల్లో అయిపోతూనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే మొదలుపెట్టారో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో దేవుడు అంటారు మరి ఏమనుందని చక్కని త్రోవను
ఆయన వారిని నడిపించాను. అందులో చెప్పట్లు కూడా దేవుడిని మనం చక్కని త్రోవ, చక్కని త్రోవ. వాళ్ళు తుమ్ముతారు ఏ త్రోవలో నడిచారు? ఎడారి త్రోవ, అరణ్యంలో నడిచారు. ఇప్పుడు ఏ త్రోవలో వెళ్ళారు? చక్కని త్రోవ. నీకు నాకు కూడా, మీరు నేను కూడా ఒకప్పుడు ఎక్కడుండే వాళ్ళని తెలుసండి. ఏమో మీరు ఎక్కడ ఉండేవాడు తెలుసు, కానీ నేనైతే మట్టు మాత్రం అరణ్యంలోనే ఉండేవాడు నేను. ఎందుకంటే అరణ్యం అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు కాదండి, అప్పుడు. ఎందుకంటే అరణ్యం ఎలా ఉంటే పగలు కనపడం కదా, చీకటి కనపడం కదా, ఏం చేసినా కలపం. ఏమండి? కానీ ఆ చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తన ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు పిలిచి చక్కని త్రోవలో నన్ను నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని త్రోవ ఏది ఉండదండి, ఏ అడ్డు ఉండదు. ఆ చక్కని త్రోవలో ఏ అడ్డు ఉండదు. అడ్డులన్నీ తీసేసిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారి కల్వరి శిలువలో. అందును బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారు? అయ్యా, నీ కృపను బట్టి నీవు చేయు ఆశ్చర్య కార్యములను బట్టి నీకు నేను కృతజ్ఞత వస్తువులు చెల్లిస్తూ ఉంటున్నాను. వర్షిప్ చేస్తూ ఉంటున్నారు, ఆరాధిస్తూ ఉంటున్నారు, గదపరుస్తూ ఉంటున్నారు. ఏంటంటే వాళ్ళు అరణ్యంలో వెళుతున్నప్పుడు అరణ్యంలో వాళ్ళకి రాయబడి ఉంది, ఆకలి దప్పుల చేత వారి ప్రాణము సొమ్మసిల్లెను. అరణ్యంలో ఆకలి దొబ్బలే, ఎడారిలో ఆకలి దొబ్బలే. ఏ నీరు దొరకదు. లోకంలో తిరిగితే ఏది దొరకదు. లోకంలో తిరిగితే లోకమే నాది అని అనుకుని లోకాన్ని హత్తుకుని ఉంటే ఏది దొరకదు. ఆకలి దొరుకుతుంది, దప్పిక దొరుకుతుంది. ఇశ్రాయేలు ప్రజల అదే అనేసింది. అందుకనే వారు ఏమైపోయారంటే ప్రాణం సమస్యపోయిందట. అప్పుడు మొరపెడుతూ ఉంటే నేను అన్ని చెప్తూ లేదు, ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి పిల్లరా. అప్పుడు దేవుని యొక్క కృప వారి మీద ఉంది. వారిని కృప ఆవరించి, కృప కప్పేసి వారిని ఆ భయంతో నడుస్తుంది. ఎప్పుడైనా సరే నన్ను తెలుసుకుంటారు కదా అని ఆ కృప నడిపిస్తూ వచ్చింది. ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఎప్పుడైతే మొదలుపెట్టారో, ఎప్పుడైతే విడుదల పొందుకున్నారో, ఎప్పుడైతే నివాస ప్రాణం చేష్టపడుతూ ఉన్నారో, వెంటనే ఆయన చేసిన ఆశ్చర్య కార్యం. అందులో నుండి చక్కని త్రోవలోనికి ఎవరు తీసుకొచ్చారండి? దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, లోకం చాలా భయంకరమైన పరిస్థితులు ఉండవలసి ఉంది. లోకంలో చూస్తూ ఉన్నప్పుడు చాలా దారుణమైన పరిస్థితులు కనబడుతూ ఉంటున్నాయి. చీకటి ఏలుబడి చేస్తూ ఉంది, గాఢాంధకారము కమ్ముకుంటూ వచ్చేస్తూ ఉంది. ఆ గాఢాంధకారములో మనము వెలుగుని కలిగి ఉంటే గాని మనము నివాసపురము చేరలేము. గాఢాంధకారము కమ్ముకుంటూ వచ్చేస్తుంది, కప్పేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా నజరేయుడైన దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభువారు. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వైపు చూచి, అయ్యా ఇదిగో ఈ ఎడారి త్రోవలో, ఈ అరణ్యంలో నేను నడుస్తూ ఉన్నాను. ఈ లోకం నాలోనికి రాకూడదయ్యా. పౌలు అంటాడు, ఏమంటాడంటే నేను లోకమునకు సిలువ వేయబడి ఉన్నాము అని అంటాడు. లోకం నాలో రావడానికి వీల్లేదు, నేను లోకంలో వెళ్ళడానికి వీల్లేదు. చాలా కష్టమే ఏమండి. కానీ పౌలు గారి స్టేట్మెంట్, నేను సిలువ వేయబడి ఉన్నాను. ఎందుకంటే ఆ కల్వరి సిలువలో నీవే కదయ్యా లోకాన్ని జయించేసి నువ్వు సిలువకెక్కి ప్రజలందరినీ విడిపించడానికి
నీవు ఆ కల్వరి శిలువలో రక్తం కాచి విజయం ఇచ్చేసావు కదా, ఆ విజయం నాకు వస్తుందని పౌలు గారి యొక్క విశ్వాసం. అదే విశ్వాసాన్ని ప్రభు మనతో మాట్లాడుతుంటున్నారు. ఆయన కృప ఇంకా మనం చూస్తూ ఉంటే చూడండి, అందులోనే 10వ వచనంలో కొన్ని భాగం కనబడుతూ ఉంటుంది. 10-11 వచనాల్లో ఆ భాగాలు చూసినప్పుడు, భాగం చేతను ఇనుప కట్టల చేతను బంధింపబడిన వారి చీకటిలో మరణాంధకారంలో నివాసము చేయు వారి హృదయము అక్కడ రాయబడి ఉంటుంది. ఆ తర్వాత వారు సహాయకుడు లేక ఉండిపోతే వారి కష్టకాలంలో వారు యెహోవాకు మొరపెట్టిరి, అప్పుడు వారి కట్టలన్నీ తిప్పేశాడు అని 14వ వచనం. ఇవన్నీ కూడా ఆ భాగంలో ఉన్న ఆ వాక్య భాగంలో నేనంతా వివరించడం లేదు. నేనంతా వివరించాలని అంటే 1.5 అయినా చాలా టైం. ఆ వాక్యాన్ని వివరించాలని అంటే 1.5 పైనే పెట్టేస్తుంది. కానీ నేను కొద్ది సమయం మాత్రమే ఉంది కాబట్టి ఆ కొద్ది సమయంలో ముగించేస్తానని ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. కాబట్టి నేను తొందరగా వెళ్ళిపోతూ ఉంటున్నాను. చూడండి, ఆ తర్వాత 16వ వచనంలో ఏలైనగా ఇతడు తలుపును పగలగొట్టి ఉన్నాడు, ఇనుప గిన్నెలను విరగొట్టి ఉన్నాడు. 17వ వచనంలో వచ్చినప్పటికీ వారు బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవచన చేత తమ దోషము చేతను బాధ తెచ్చుకుంటారు. ఆ బాధలో వారు యెహోవాకు మొరపెడతారు. వారు ఆయన వాక్కును పంపి వారిని బాగు చేస్తున్నారు, వారి పడిన గుంటల్లో విడిపిస్తున్నారు. ఆ మాటలు అక్కడ రాస్తూ అక్కడ వెళ్ళంటూ ఉంటున్నారు. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఆశ్చర్యకార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, మేము స్థుతిస్తూ ఉంటున్నామని అంటూ ఉంటున్నారు. అంతేకాకుండా 28వ వచనంలో ఏమంటుందంటే, శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టారని రాయబడి ఉంటుంది. ఇంకా అన్ని మనం చదువుకుంటూ వెళ్తుంటే ఇబ్బంది, బాధ, కష్టము, నష్టము, ఇంకొక మాట అక్కడ అందులో రాయబడి ఉంటుంది. చూడండి, ఒక మాట అది ఒక్కసారి మనం చూస్తే అది 33వ వచనం, దేశ నివాసుల చెడుతనమును బట్టి ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను శత్రువు గల భూమిని చవిటి పర్రగాను మార్చెను అని రాయబడి ఉంది. ఎవరి చెడుతనమును బట్టి? దేశ నివాసుల చెడుతనమును బట్టి. దేశ నివాసులు అంటే లోకములో ఉన్న ప్రజలు వారి యొక్క చెడుతనమును బట్టి, వారి పాపమును బట్టి ఎవరి కరువులు వస్తున్నాయి, తుఫానులు వస్తున్నాయి, బాధలు కలుగుతున్నాయి. ఎవరి ఆ బాధలు కలిగినప్పటికీ కూడా దేవాది దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలతో అంటున్నాడు, ఇదిగో మీకు సస్య సమృద్ధిని కలగజేస్తున్నాను. హల్లెలూయా. మీరు ఎందుకంటే మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి, మీరు నాకు మొరపెట్టారు కాబట్టి, మీరు నాకు ప్రార్థించారు కాబట్టి నేను మీకు సస్య సమృద్ధి. ఏమండి, ఇంకా అక్కడ రాస్తూ ఉంటారు ఆ మాటలో చూడండి, 41వ వచనం, దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తెను, వాని వంశమును మందవలే వృద్ధి చేసెను. హల్లెలూయా. మందవలే. మంద అంటే ఒకటంటే మంద, ఎక్కువ ఉంటే మంద. ఎక్కువ ఉంటే మంద అంటారు, ఒకటంటే ఆయన ఏమంటున్నాడంటే మందనంట మందవలే అభివృద్ధి. మందవలే అభివృద్ధి అంటే ఇంకా విస్తారం మందలు అంటే గొర్రెల మందలు చూడండి. ఒక్కొక్క మందలో ఆల్మోస్ట్ 100 పైన ఉంటాయి అనుకుంటాను. ఏమండి, 100 పైన ఉంటాయి అనుకుంటాను గొర్రెలు. ఆ గొర్రెలు దాసేవాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో మీకు ఉన్న చరిత్రను పోగొట్టి. ఆమేన్, ఆమేన్. చరిత్రత ఏ చరిత్ర పట్టిందో ఆ చరిత్రను పోగొట్టి మిమ్మల్ని మందవలే వృద్ధి చేస్తాను. ఆమేన్. మందవలే అభివృద్ధి పొందుతారు, మందవలే ఆశీర్వాదం పొందుకుంటారు. ఏమండి, ఎప్పుడో తెలుసా ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ
ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన కృప మీకు తొందరగా నేను కొన్ని వచనాలను చెప్పేసి నేను ముగించేస్తాను. ఆయన కృప, ఆ కృప ఏం చేస్తుంది? అసలు కృప అంటే ఏమిటి? ఇంతకు మీకు ఒకసారి చెప్పాను అనుకుంటాను, గుర్తుందా? కృప అంటే ఇంగ్లీష్లో గ్రేస్. అర్హత లేని వారిని అర్హత కలిగించడం. ఒకప్పుడు మన పరలోకం కాదు మంది, కానీ మన పరలోకానికి దేవాది దేవుడు మనకి ఇచ్చి ఉన్నారు ఉచితమైన కృప. ఇంగ్లీష్లో గ్రేస్ అని రాయబడి ఉంటుంది. గ్రేస్ స్పెల్లింగ్ GRACE. ఒకసారి మీకు చెప్పాను, దీని గుర్తుందో మీకు లేదో మరి. జి అంటే ఏంటి? జి అంటే ఏంటి? ఆర్ అంటే ఏంటి? ఎబ్రివేషన్. జి అంటే జెంటైల్స్, అన్యులు, మనం. ఏమండి? ఆర్ అంటే రిపెంటెన్స్, పశ్చాత్తాపం. ఏమండి? ఏ అంటే ఆఫ్టర్, తర్వాత. సి అంటే క్రైస్ట్. ఈ అంటే ఎటర్నల్ లైఫ్, నిత్య జీవం. గ్రేస్ అంటే అన్య జనులు పశ్చాత్తాపము వలన దేవుని యొక్కకు వచ్చి మరణపెట్టి ప్రార్థించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు యొక్క కల్వరి సిలువ రక్తమును విడిపించి నిత్య జీవముని ఇవ్వడమే గ్రేస్. హల్లెలూయా. ఈ మాట ఎక్కడ ఉన్నదంటే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనం. అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి పరిచారకుడనైతిని. హల్లెలూయా. అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, అదే గ్రేస్, దేవుని కృప. ఆ కృప మనకు చాలా రకాలుగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ కృప ఆవరిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి మీద ఉంటుందండి కృప. రక్షించబడిన వారి మీద ఉంటుంది, రక్షణ లేని వారి మీద కూడా ఉంటుంది కృప. వాళ్ళ మీద ఉంటుంది, వీళ్ళ మీద ఉంటుంది కృప. కానీ అన్ని జనులు ఎప్పుడైతే యేసు రక్తములో కడగబడి, యేసు రక్తములో విమోచించబడి ఎప్పుడైతే రక్షణ పొందుకున్నారో ఆ కృప డిఫరెంట్ గా ఉంటుంది. హల్లెలూయా. ఆ కృప నిన్ను ఎల్లప్పుడూ కూడా రక్షించేదిగా ఉంటుంది. తీతుకు రాసిన పత్రికలో చూడండి, ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ఏలయనగా సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. హల్లెలూయా. ఏం చెప్తుందండి కృప? ఏం చెప్తుంది? మనకి బోధిస్తుందండి. ఏం బోధిస్తుంది? అక్కడ ఏం రాయబడుతుంది చూడండి. స్వస్థ బుద్ధి కావాలి, నీతి కావాలి,
భక్తి. స్వస్థ బుద్ధి అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, భక్తి అంటే ఏంటి? స్వస్థ బుద్ధి అంటే ఏంటంటే స్వస్థ బుద్ధి ఏమండి? ఓ పేషెంట్ని హాస్పిటల్ తీసుకెళ్ళారు, బాగోలేదని తీసుకెళ్ళారు. అక్కడ డాక్టర్లు చూశారు, వైద్యం చేశారు, స్వస్థత వచ్చింది, హీల్ అయిపోయాడు, తీసుకొచ్చాడు. ఏం జరిగిందండి? స్వస్థత కలిగింది. దేని నుండి స్వస్థత కలిగింది? రోగము నుండి స్వస్థత కలిగింది. స్వస్థ బుద్ధి కలగడం అంటే ఒకప్పుడు పాపం చేస్తాం, ఒకప్పుడు నోటంట నానా రకాలుగా మాట్లాడాం, ఒకప్పుడు నోటంట ఇష్టానుసారంగా తిట్టాం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాం, దేవునికి విరోధంగా అనేకమైనవి పలికాం. అది రోగం, అదొక రోగం, అది పాప రోగం. ఆ రోగం బాగు చేసింది ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం బాగు చేసింది, విడుదల ఇచ్చింది, పాపాన్ని తొలగించేసింది, పవిత్రత ఇచ్చింది, పరిశుద్ధత ఇచ్చింది. ఇచ్చిన తర్వాత స్వస్థ బుద్ధి రావాలి. స్వస్థ బుద్ధి రావాలి. ఎప్పుడే ఇంతకుముందు ఏవైతే మాట్లాడావో ఆ మాటలు మళ్ళా రావడానికి వీరు లేదు, రాకూడదు. అదే స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి. ఇతరులు చూడండి, బళ్ళు మెక్కరించి ఏముంటాయండి, ఏం మాట్లాడలేదు, కలుగుతుంది, అయిపోయింది. ఏం బుద్ధి అది? స్వస్థ బుద్ధి అది. మరి కృప ఏం బోధిస్తుంది? రక్షించబడిన వారికి, దేవుని తెలుసుకున్న వారికి కృప ఏమి బోధిస్తుంది? స్వస్థ బుద్ధి కావాలని బోధిస్తుంది, నీతి కావాలని బోధిస్తుంది, భక్తి కావాలని బోధిస్తుంది. మరి అది ఉందా మనకి? అది ఉందా? ఏమండి ఉందా? దేవుని కృప 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 అని పాడుతూనే ఉంటాం. ఆ కృప మనల్ని అనేక రకాలుగా నడిపిస్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. అనేక రకాలుగా వెళ్తూ ఉంటున్నప్పుడు, నడిపించుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన కృప జ్ఞాపకం చేసుకుని ఆయన ఎప్పుడైనా స్తుతులు చెల్లించామా? స్తుతులు చెల్లించామండి. గగనాల కన్న ఎత్తైన నీ కృపా, సముద్రాల కన్న లోతైన నీ ప్రేమ, గగనాల కన్న ఎత్తైన నీ కృపా, సముద్రాల కన్న లోతైన నీ ప్రేమ, నేనేమైతినో నా జీవిత గమ్యం, నేనేమైతినో నా జీవిత గమ్యం, నీ కృపలో దాచితివా దేవా, నీ కృపలో దాచితివా దేవా, నీ కృపలో నిలచి, నీ కృపలో నడచి, నీ కృపలో నిలచి, నీ కృపలో నడచి, నే చేరను నీ పరమ రాజ్యము, నే చేరను నీ పరమ రాజ్యము, గగనాల కన్న ఎత్తైన నీ కృపా, సముద్రాల కన్న లోతైన నీ ప్రేమ, యేసయ్యా నీదు సిలువ రక్తమే నాకు రక్షణ, నా యేసయ్యా నీదు గాయాలే నాకు స్వస్థత, యేసయ్యా నీదు సిలువ రక్తమే నాకు రక్షణ, నా యేసయ్యా
నీరు గాయాలే నాకు స్వస్థత, నువ్వు దోషివైతివి నే పరిశుద్ధుడనైతిని, నువ్వు దోషివైతివి నే పరిశుద్ధుడనైతిని, నువ్వు రోగివైతివి నేను ఆరోగ్యం పొందితి, నువ్వు రోగివైతివి నేను ఆరోగ్యం పొందితి. నీ కృపలో నిలచి, నీ కృపలో నడచి, నీ కృపలో నిలచి, నీ కృపలో నడచి నే చేరదను నీ పరమ రాజ్యము, నే చేరదను నీ పరమ రాజ్యము. గగనాల కన్న ఎత్తైన నీ కృపా, చంద్రాల కన్న లోతైన నీ ప్రేమ. ఆయన కృప, ఆయన కృప స్వస్థతనిస్తుంది, ఆయన కృప ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఆయన కృప రోగముల నుండి విడుదల ఇస్తుంది, ఆయన కృపే యేసు రక్తం అది ప్రవహింప చేయించు ఉన్నది. ఆమేన్. మనకు స్వస్థ బుద్ధి కావాలన్నా ఆయన కృప మీద ఆధారపడాలి. కొన్ని వచనాలు మీకు తెలియజేసి ముగించేస్తాను. ఆయన కృప ఏం చేస్తాడో మీరు ఒకవేళ రాసుకోవాలనుకుంటే రాసుకోండి. ఆయన కృప నేను వచనాలు కొన్ని చెప్పేస్తాను. నేను వివరించడం లేదు, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి నేను వివరించడం లేదు. కీర్తన గ్రంథం 63వ దావీదు కీర్తన 3వ వచనం ఏమంటుందంటే, నీ కృప జీవము కంటే ఉత్తమం అని రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 94వ కీర్తన 18వ వచనంలో ఏమని ఉంటుందంటే, నీ కృప నన్ను బలపరుచుచున్నదని రాయబడి ఉంటుంది. కీర్తన 31:7 రాయబడి ఉంటుంది, నీ కృపను బట్టి నేను ఆనంద భరితుడినై ఉన్నాను అని రాయబడి ఉంటుంది. కీర్తన గ్రంథం 119వ దావీదు కీర్తన 76వ వచనము, నీ కృప నన్ను ఆదరించును అని రాయబడి ఉంటుంది. 119వ దావీదు కీర్తన 88వ వచనం, నీ కృప చేత నన్ను బ్రతికించుము, బ్రతికించేది కృప అన్నది రాయబడి ఉంటుంది. కీర్తన 51:1, నీ కృప చొప్పున నన్ను కరుణించు, కరుణగల ఇచ్చేది ఆయన కృప అని రాయబడి ఉంటుంది. ఇంకా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనములో ఏమంటుందంటే, బలహీనత యందు శక్తి ఇచ్చేది ఆయన కృప అని రాయబడి ఉంటుంది. ఇంకో మాట, కీర్తన గ్రంథం 89వ దావీదు కీర్తన 28వ వచనం ఏమంటుందంటే, నిత్యము నా కృప నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నిత్యము నిత్యము నా కృప నీకు తోడుగా ఉంటుంది. ఆ కృప తోడుగా ఉంటే ఆ కృప ఎలాంటిదంటే, ఒక మాట మీకు సర్వీస్ చెప్తుంటున్నాను, ముగిస్తున్నాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంటుంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై నుండి మీరు తన దారిద్ర్యము వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. అది దేవుని కృప. దేవుని కృప ఎలాంటిదంటే, ఆయన ధనవంతుడు, ఆయన ఐశ్వర్యవంతుడు, ఆయన మహిమైశ్వర్యం. ఎవరు? దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు. మనలంట ధనవంతులు చేయడానికి ఆయన దరిద్రుడిగా మార్చబడిపోయారు. ఎక్కడ అంటే కల్వరి శిలువలో. ఆ కల్వరి శిలువలో ఏమీ లేని వాడిగా ముడి మేకల మీద వేలాడుతూ దరిద్రుడుగా, ఏ మనుష్యుడు చూడనొల్లని వాడిగా చేయబడ్డారు. ఎందుకోసమనంటే నిన్ను ధనవంతుడిగా చేయడానికి. ఎక్కడ ధనవంతుడిగా చేయడానికి? ఈ లోకంలోనే కాదండి. ఈ లోకంలో ధనధాన్యాలు ఇవ్వచ్చు, కానీ అంతకన్నా ఎక్కువైనది పరలోకములో ధనవంతులుగా ఉండటానికి.
దేవాది దేవుడు మన నిమిత్తము ఆయన బలియాగమైపోయారు. ఒక్కసారి ఆయన కృప ఎట్లా ఉందో ఆలోచిస్తావా? నేను వివరించాలంటే టైం చాలా ఎక్కువైపోతుంది కాబట్టి నేను ముగించేశాను. చాలా టైం పడుతుంది కాబట్టి నేను ముగించేశాను. దేవుని కృప అక్కడితో క్లాస్ ఉంటే ఆయన కృపంట ఆఖరిగా చెప్పారు, నిత్యము 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 నీకు తోడుగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి వచ్చిన ప్రార్థన చేసుకుని తర్వాత ఇక కార్యక్రమానికి వెళ్తామండి. లేచి నిలబడదాం. నేను ముగించాను. కృపని జ్ఞాపకం చేసుకుని, అయ్యా నా కొరకు కల్వరిలో మీరు కాచిన రక్తములైనా, అయ్యా మీరు నా కొరకు ఎంత దరిద్రుడిగా మార్చబడ్డారో యేసయ్యా. దేవా నీ కృపయ్యా, నీ కృప నాకుంటే చాలయ్యా, నీ కృప నాకుంటే చాలయ్యా అని దేవుడిని స్తుతిస్తావా? దేవుడిని ప్రార్థిస్తావా? ప్రార్థించుకుందామని నోరు తెరిచి ప్రార్థిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, నువ్వు బాధపడుతూ అయ్యో ఈ పరిస్థితులు నన్ను వెంటాడుతూ వస్తున్నాయి, నా కుటుంబంలో ఏ మేళ జరుగుతలేదు, ఏంటి అని నువ్వు ఆలోచన చేస్తున్నావు తల్లి. ఇదిగో ప్రభు మాట్లాడుతూ ఉంచినారు, ప్రభు సెలవిస్తూ ఉంచినారు, ప్రభు కృపని ఆవరించున్నారు, ప్రభు కృపని ఆవరిస్తున్నారు. ఆయన కృప నీ మీద ఉన్నది. నీవు చూడు, ఆ కృప వైపు చూడు, అద్భుతం జరుగుతూ ఉంది, అద్భుతం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరములో నీ జీవితంలో అద్భుతం జరగబోతూ ఉన్నది. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ తండ్రి. Thank you, Lord. Thank you, Lord. My Father, Holy Spirit. అద్భుతాలు వచ్చే కార్యములు కొన్ని ఎదురు చూస్తాం. అనేకమైన శోధనలు ఉండవని చూపించినారు, అనేకమైన బాధలు ఉండవని చూపించినారు తల్లి. ప్రభు అట్లా ఉంటున్నారు, ప్రభు సేవిస్తూ ఉంటున్నారు. ఇదిగో నా కృప నీ మీద ఉంచాను, నా కృప నీ మీద ఉంచాను. నీ ఆయన శక్తి నిన్ను ఆవరించుచున్నది, ఆయన శక్తి నిన్ను బలపరుస్తూ ఉన్నది. జీసస్ అయ్యా, యేసయ్యా, నాయనా, ఇగో ఈ బిడ్డలు అమ్మా, నీ పక్కన ఉన్నారు. ఆయన మందిరంలో సంచరిస్తున్నారు తల్లి. ఆయన కృప ఆవరిస్తుంది. ఆయన మందిరంలో ఆవరించి ఉన్నది. అతను దేవునికి నామానికి మహిమ ప్రభావం ఆరోపించింది. అతను చదవని బట్టి దేవుని మహిమపరిచింది. Yes, Lord.